ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇది కేవలం బాంబుల యుద్ధమా? లేక మన బ్యాంకు ఖాతాలపై కూడా దాడి మొదలైందా? బంగారం ఎందుకు పరుగులు తీస్తోంది? వెండి ఎందుకు ఆకర్షణీయంగా మారుతోంది? స్టాక్ మార్కెట్‌లో ఇది పతనానికి ఆరంభమా? లేక దీర్ఘకాలిక అవకాశమా? మనతోటి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ సుందర్ రామిరెడ్డి గారున్నారు. నమస్కారం సుందర్ రామిరెడ్డి గారు. నమస్తే సార్. సుందర్ రామిరెడ్డి గారు, ఇప్పుడు మార్కెట్ చాలా దారుణంగా పరిస్థితులు మనం చూస్తున్నాము. రేపు మార్కెట్ ఓపెన్ అవ్వబోతోంది. ఎలా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? సో, ఈరోజు మనకు హోలీ వల్ల మార్కెట్ క్లోజ్‌లో ఉంది. హ్మ్. మార్చి 3 అండి ఈరోజు. రేపు అవును. మార్చి 4 మార్నింగే హ్మ్. ఆల్మోస్ట్ ఒక 400-500 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ కాబోతుంది. హ్మ్. అంటే సెన్సెక్స్ పరంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 1000-1500 పాయింట్ల మధ్యలో ఓపెన్ కాబోతున్నాం అనమాట. హుహు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ వైడ్‌గా స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా మండేతో పోల్చుకుంటే వరస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. హ్మ్. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో జపాన్ మార్కెట్ -3లో క్లోజ్ అయింది. అంటే చైనా -2లో క్లోజ్ అయింది. హ్మ్. కొరియన్ మార్కెట్‌లో -7లో క్లోజ్ అయినాయి. హ్మ్. అండ్ యూరోప్‌లో ఇప్పుడు -3లో రన్ అవుతున్నాయి. ఈవెన్ ఈరోజు నైట్ కూడా అమెరికన్ మార్కెట్ -2లో ఓపెన్ కాబోతున్నాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్స్ ఆల్రెడీ -2లో ట్రేడ్ అవుతున్నాయి. హ్మ్. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ మండే కన్నా గూడా ఈరోజే ఎక్కువ రెస్పాండ్ అవుతున్నాయనమాట. ఎందుకంటే ట్రంప్ ట్వీట్ చేసాడు. మళ్ళీ నెక్స్ట్ 24 గంటలకల్లా బిగ్గెస్ట్ అటాక్ ఫర్ ఎవర్ అవును. ఇరాన్ మీద చేయబోతున్నామని. దాంతోటి యుద్ధ భయాలతోటి వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఒక్కసారిగా ఇదవుతున్నాయనమాట. హ్మ్. దాంతోటి ఇరాన్ ఆళ్ళు గూడా హార్మోజ్ జలసంధి మొత్తాన్ని కంప్లీట్‌గా క్లోజ్ చేస్తున్నా ఉంటున్నారు. హ్మ్. ఇక దాంతోటేందంటే ఒక్కసారిగా ఈ క్రూడ్ అండ్ గ్యాస్ ప్రైస్‌లు వరల్డ్ వైడ్‌గా ఒకసారి బగ్గుమన్నాయి. హ్మ్. ఇక దాంతోటి స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతున్నాయి. ఈరోజు మనకి హోలీ సందర్భంగా మార్కెట్ లేదు కాబట్టి ఈ బ్లడ్ బాత్ మనం ఎస్కేప్ అయ్యాం. హ్మ్. బట్ రేపు మండే మార్కెట్ ఓపెన్ కాగానే మనం 400-600 పాయింట్స్ మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ కాబోతున్నాం. హ్మ్. ఓకే. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ -650 దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ. హుహు. ఓకే. స్టాక్స్ విషయంలో ఏ స్టాక్స్ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్‌గా ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన వాటికి ఎక్కువ రెస్పాండ్ అవుతాయండి. అవును. అండ్ హార్మోజ్ జలసంధి దగ్గర ఇబ్బందుంది కాబట్టి. ఇబ్బందవుతుంది కాబట్టి హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ హ్మ్. అండ్ రిలయన్స్ లాంటి ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ మొత్తానికి దట్స్ వెరీ బ్యాడ్ న్యూస్. హ్మ్. అండ్ అవి ఇంకా నెగెటివ్‌గా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండో ఏవియేషన్ సెక్టార్స్‌లో ఏవియేషన్‌లో ఆయిల్ ఒక్కటే ఆల్మోస్ట్ 50-60% కాస్ట్ ఉంటది వాళ్ళకి. హ్మ్. కాబట్టి ఏవియేషన్ సెక్టార్స్ స్టాక్స్ అన్ని కుప్పకూలిపోయే ఛాన్స్ ఎక్కువుంది. హ్మ్. రెండోది టూరిజం అట్లాగా దెబ్బతింటుంది. ఎందుకంటే గల్ఫ్‌లో అన్ని చోట్ల కూడా హ్మ్. ఫ్లైట్స్‌ని ఆపేశారు కాబట్టి. కాబట్టి ఇటు క్రూడ్ రేట్ పెరిగింది. అటు టికెట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి అవును. ఏవియేషన్ సెక్టర్ స్టాక్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. నెక్స్ట్ ఇండియా నుంచి గల్ఫ్ దేశాలకి భారీగా అంటే బాస్మతి రైట్ ఎక్స్‌పోర్ట్స్ అండి. అండ్ కేఆర్‌బిఎల్ కావచ్చు, హ్మ్. లేకపోతే ఎల్&టి ఫుడ్స్ కావచ్చు, జేఆర్ఎం ఓవర్సీస్ కావచ్చు. ఇలాంటి బాస్మతి రైస్ ఎక్స్‌పోర్ట్ చేసే కంపెనీస్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. అంటే ఇరాన్‌కి డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇవి ఇలాంటివి కూడా. ఇక్కడి నుంచి మొత్తం టోటల్ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉందనమాట. హ్మ్. అండ్ ఇవి కాకుండా అంటే మామూలుగా ఓవరాల్‌గా మార్కెట్ మీద సెంటిమెంట్స్ తోటి మిగతాయి కూడా పడే ఛాన్స్ ఎక్కువుంది. అంటే పర్టిక్యులర్‌గా పెయింటింగ్ ఇండస్ట్రీ కూడా దీనితోటి ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుంది కాబట్టి అవును. స్పెషాలిటీ కెమికల్స్ రేట్లన్నీ పెరుగుతాయి. హ్మ్. క్రూడ్‌లో ఆల్మోస్ట్ పెయింటింగ్ ఇండస్ట్రీలో 50% క్రూడ్ ఆయిల్సే ఉంటాయి. పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్స్ కాబట్టి హ్మ్. అది కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఏదన్నా గానీ ఇండియన్ మార్కెట్‌కి ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా ఈ హార్మోన్ జలసంధి నుంచి ఏదైతే ట్రావెల్‌కి ద్వారా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాయో చైనా గావచ్చు, హ్మ్. జపాన్ గావచ్చు, కొరియా గావచ్చు, ఇండియా గావచ్చు. ఈ 4 మేజర్ క్యాజువాలిటీస్ ఈ ఎపిసోడ్‌లో. హ్మ్. మిగతా వరల్డ్ మార్కెట్స్ అన్నిటితో పోల్చుకుంటే దారుణంగా ఎఫెక్ట్ అయ్యే ఈ 4 కంట్రీస్ అనమాట. ఆ విషయం స్టాక్ మార్కెట్ క్లియర్‌గా అర్థమవుతుంది. హ్మ్. ఈరోజు కొరియన్ మార్కెట్ -7, జపాన్ నిన్న 2% బెడంగా మళ్ళీ ఈరోజు -3. హ్మ్. ఇండియన్ మార్కెట్ నేను ఆల్రెడీ బ్లడ్ బాత్ మండే. అవును. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా ఎస్కేప్ అయింది. రేపు మళ్ళీ పడబోతుందనమాట. హ్మ్. మొత్తానికి వరస్ట్ మార్కెట్ అనుకోవచ్చు. మనం బయట నుంచి చూసినప్పుడు ఏందంటే మామూలుగానే అనిపించినా ఇండియాలో ఏందంటే ఒక్క డాలర్ పెరిగినా సరే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇండియన్ గవర్నమెంట్‌కి అది 13,000 కోట్ల దండగనమాట. హ్మ్. నిన్న ఒక్కరోజే అది $6 పెరిగింది. ఈరోజు మళ్ళీ లైవ్ మార్కెట్‌లో ఒక $6 పెరిగింది. అంటే $12 ఈ 2 డేస్‌లోనే పెరిగింది. హ్మ్. $12 అంటే ఇండియాకి దగ్గర దగ్గర ఒక 1.5 లాక్స్ కోటి దండగ. అవును. 1.5 లాక్ క్రోర్ అనమాట. కాబట్టి షార్ట్ టర్మ్‌లో కాదు ఈవెన్ మిడ్ టర్మ్‌లో కూడా కమోడిటీస్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ ఇండియా లాంటి కంట్రీస్‌కి ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్. ఓకే. అంటే ఇప్పుడు బ్యారెల్ రూ. 100, 120 కూడా దాటే అవకాశం ఉంది అనేది కొంత ఆ! స్పెక్యులేషన్ కూడా ఇప్పుడైతే వస్తోంది కదా! 82 నడుస్తుంది. హ్మ్. మేబీ 100 దాకా పోయే ఛాన్స్ ఉంది. హ్మ్. సర్ప్రైజింగ్ థింగ్ ఏందంటే మిగతా కమోడిటీస్‌తో పోల్చుకుంటే క్రూడ్ తక్కువ మూవ్ అయింది. హ్మ్. మిగతా వాటితో పోల్చుకుంటే. హ్మ్. కానీ ఇప్పుడు క్రూడ్ ఈ ఈ వారి పుణ్యం అంటే అది కూడా క్యాచప్ అయిపోయి అది కూడా గోల్డ్, సిల్వరు, జింక్, కాపరు మిగతా వాటిలాగానే ఇది కూడా మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందనమాట. హ్మ్. ఈ సంవత్సరంలో ఇది హైయెస్ట్ ప్రైస్‌లో నడుస్తుంది ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్. హ్మ్. ఓకే. అంటే ఇంట్రాడే చేసేవాళ్ళుంటారు. కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళ విషయంలో మీరేం జెప్తారు?
బేసికల్‌గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ప్రతి వారప్పుడు వితిన్ ద 48 అవర్స్ కల్లా స్టాక్ మార్కెట్ నెగెటివ్ రెస్పాండ్ అవ్వడం మామూలు విషయమే. హ్మ్. అంటే వితిన్ ద 3 మంత్స్ కల్లా రికవరీ కావడం కూడా మామూలు విషయమే. హ్మ్. అది ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ విషయంలో జరిగిందనమాట. ఒక ఆపరేషన్ సింధూర్ అప్పుడు జరిగింది. హ్మ్. ఆ టైంలో పడిపోయింది. మళ్ళీ వితిన్ 3 మంత్స్ కల్లా రికవర్ అయిపోయింది. రష్యా, యుక్రెయిన్ వార్ అప్పుడు జరిగింది. మళ్ళీ రికవర్ అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడ వార్‌లు జరిగినా సరే స్టాక్ మార్కెట్‌కి అది నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడం అనేది మామూలు విషయం. హ్మ్. అది వితిన్ ద 40 అవర్స్ కల్లా దాని ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత స్లో అండ్ స్టడీగా మళ్ళీ 3 మంత్స్ కల్లా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందనమాట. హ్మ్. కాబట్టి దీనివల్ల కూడా ఎంతకంత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి ఈ ఎపిసోడ్ వల్ల పెద్దగా ఎఫెక్ట్ అవ్వరు. హ్మ్. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో లివరేజ్ తీసుకున్నోళ్ళు ఇలాంటోళ్ళు మాత్రం సివియర్‌గా ఎఫెక్ట్ అవుతారు. ఓకే. అంటే దీన్ని ఏ విధంగా లబ్ధి పొందొచ్చంటారు? లివరేజ్ ఎట్లా తీసుకోవచ్చు? ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ అంటే బేసికల్‌గా నేపథ్యం. ఎక్స్‌పర్ట్స్ అయితే మార్కెట్ మూవ్స్‌ని అబ్జర్వ్ చేస్తా ఉంటారు కాబట్టి, మార్కెట్ ఏ డైరెక్షన్‌లోకెళ్తే వాళ్ళు కూడా ఆ డైరెక్షన్‌లో పొజిషన్ తీసుకుంటారు. హ్మ్. బహుశా ఇంట్రాడే ట్రేడింగ్ వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. హ్మ్. అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నోళ్ళు హెడ్జింగ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఉన్న పొజిషన్స్‌ని. హ్మ్. లేదా వాటిని స్పెక్యులేషన్ కోసం వాడొచ్చు. ఏదైనా కానీ లేమెన్స్ అయితే ఇలాంటి ఇన్సిడెంట్‌కి దూరంగా ఉండటం బెటర్ అనమాట. దాని ద్వారా బెనిఫిట్ పొందినా, పొందకపోయినా దూరంగా ఉండటం బెటర్. స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. అదొక పద్ధతి. హ్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అని అనుకోండి, ఆల్రెడీ డిస్కౌంట్‌లు దొరుకుతున్నాయి గదా! హ్మ్. కొన్ని యాడ్ చేసుకుని మనీ ఉన్నప్పుడల్లా మార్కెట్ రికవర్ అయిన తర్వాత అమ్మేసుకోవటం బెటరు. అండ్ ప్రొఫెషనల్స్ అయితే ఎట్లాగో వాళ్ళు హెడ్జింగ్ చేసుకుంటారు. అండ్ షార్ట్ సెల్ చేసి డబ్బులు సంపాదిస్తారు.